ఎవరైనా కన్‌స్ట్రక్షన్ చేయగలుగుతారండి. కానీ బిల్డర్ టు బిల్డర్ అది వేరియస్ అవుతుంది. అదే మనం చూసుకోవాల్సిన మేజర్ పాయింట్స్. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆన్ టైమ్ డెలివరీ. ఏదైతే బిల్డర్ మీకు ప్రొడక్ట్ రెడీ చేయాలనుకుంటున్నాడో అది ఆన్ టైమ్‌లో ఇస్తేనే మనకు అది యూజ్ అవుతుంది. సెకండ్, కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ. ఎప్పుడైతే ఒక బిల్డర్ దగ్గర మనం ఏదైనా ప్రాజెక్ట్ చూస్తే అతను ఇంకా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏం చేశాడు ఆ సైట్ దగ్గర కోసం వెళ్ళి చూసొస్తే మీకు ఆ బిల్డర్ యొక్క పర్స్పెక్టివ్ మొత్తం అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఆయన కట్టే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో బిల్డింగ్ తీసుకోవాలా లేదా డిసైడ్ చేసుకోవచ్చు. థర్డ్, మీరు ఏదైతే ప్రాజెక్ట్ లో తీసుకుందాం అనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ కి ఏదైనా అప్రూవల్ ఉందో చూసుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రాజెక్ట్ ఫండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ లో మీరు తీసుకుంటే బ్యాంక్ ప్రాసెస్ స్మూత్ గా అవుతుంది. నెక్స్ట్, అక్కడ మీరు ఓల్డ్ ప్రాజెక్ట్స్ లో చూస్తున్నప్పుడు ఎవరైనా కస్టమర్ మీకు కనిపిస్తే వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఆ బిల్డర్ ఎలాంటి వాడో తెలుసుకోవడానికి మీరు ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా బిల్డర్ని చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ బిల్డర్ క్రెడిబిలిటీ చూడాలి, ఎలాంటి ఆఫర్స్ నమ్మి వెంటనే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు నచ్చినట్లయితే నన్ను ఫాలో అవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి నా ఛానల్ గురించి చెప్పండి.